హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ ఇన్ తెలుగు. 26-27 తారీఖు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ మనం చూడబోతున్నాం. ఎక్కువగా న్యూస్ ఐటమ్స్ ఏమీ రాలేదు. సో వీ హ్యావ్ న్యూస్ అనాలిసిస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ మోర్ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమ్స్కి సంబంధించింది ఉంటుంది, మెయిన్స్కి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. అవి మనం ఇవాళ చూడబోతున్నాం. సో బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ ద బెస్ట్ ఎవర్ ఆఫర్ దట్ వీఆర్ రన్నింగ్. యానివర్సరీ మంత్ మరియు ఉగాది సెలబ్రేషన్స్ మరియు మన ఫినాన్షియల్ ఇయర్ క్లోజర్ అన్నీ కలగలిపి ద బెస్ట్ ఎవర్ ప్రైస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన అందిస్తున్నాం. ఈరోజు 45,000 రూపాయలకే లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మీరు కోర్స్ పొందొచ్చు. April 1 నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతాయి. 31 మార్చ్ లోపు మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డౌట్స్ ఏమన్నా ఉంటే కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా మనం అందిస్తున్నాం. హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల మన ఆఫ్లైన్ క్లాసెస్ మీకు అందుతాయి. యూ హ్యావ్ బెస్ట్ ఎవర్ ప్రైస్ ఈవెన్ ఆన్ దిస్ 55,000కే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ పొందొచ్చు. 31 మార్చ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఫస్ట్ ఏప్రిల్ నుంచి న్యూ బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. సో ఇవాళ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ద హిందూ ఎక్స్ప్లెయినర్లో భాగంగా అండర్స్టాండింగ్ ఐఎంఎఫ్ బెయిల్అవుట్స్ అనే ఆర్టికల్ వచ్చింది. ఐఎంఎఫ్ వాళ్ళు శ్రీలంకకి మరియు పాకిస్తాన్కి రెండింటికి కూడా హెల్ప్ చేయబోతున్నారు. వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళని కష్టాల నుంచి బయటపడేసే కార్యక్రమం ఐఎంఎఫ్ చేయబోతోంది. అసలు ఏంటి ఐఎంఎఫ్ కదా, ఈ బెయిల్అవుట్స్ ఏంటి, ఈ కథ ఏంటి అనేది వాళ్ళు మనం ఒకసారి చూద్దాం. ఆర్టికల్ ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెయినర్ ఫార్మాట్లోనే ఇచ్చారు. ఎక్స్ప్లెయినర్ అనే ఫార్మాట్ తెచ్చినవన్నీ కూడా మన సివిల్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి డైరెక్ట్గా చదువుకుని, అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అవసరం అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళే ఆర్టికల్స్. వీటిని యాస్టీస్గా చదువుకున్నా మనకి సరిపోతుంది. సో నేను ఆర్టికల్లోంచే మీకు న్యూస్ ఐటమ్స్ని హైలైట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీకు వొకాబులరీ బిల్డ్ అవుతుంది, ప్లస్ మీకు న్యూస్ పేపర్ యాక్చువల్గా మీరే చదివిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అందుకని చెప్పి సో లెట్స్ గో త్రూ ద ఆర్టికల్. అనవసరమైనవి నేను వదిలేసి అవసరమైన పాయింట్స్ హైలైట్ చేసుకుంటూ వెళ్తాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐఎంఎఫ్ వాళ్ళు లాస్ట్ వీక్ ఏం చేశారంటే $3 బిలియన్ బెయిల్అవుట్ ప్లాన్ శ్రీలంకకి కన్ఫర్మ్ చేశారు. అలాగే పాకిస్తాన్కి కూడా ఒక $1.1 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం నెగోషియేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్ ఎకానమీ కూడా ఈజ్ ఫేసింగ్ సివియర్ ఎకనామిక్ క్రైసిస్. సో 2 దేశాల్లో కూడా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ రైజు, ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంది. అలాగే వాళ్ళ యొక్క కరెన్సీ అనేది బాగా పతనం అయిపోయింది. కరెన్సీ బాగా పతనం అయిపోయి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండి విదేశాలతో అంటే డాలర్తో పోల్చుకుంటే వాటి యొక్క డొమెస్టిక్ కరెన్సీ యొక్క మారక విలువ బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే డాలర్తో పోలిస్తే వాళ్ళ కరెన్సీ విలువ తగ్గిపోతుందో ఆ దేశం నుంచి విదేశాల నుంచి వాళ్ళు తీసుకునే ఇంపోర్ట్స్ అనేవి ఏమైపోతాయమ్మా, దే బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. అర్థమవుతుందా? ఒక $100 పెట్టి ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఇంతకుముందు డాలర్కి 50 శ్రీలంకన్ రూపీస్ ఇస్తే ఒకలా ఖర్చు అవుతుంది. అదే డాలర్కి 100 శ్రీలంకన్ రూపీస్ ఇవ్వాల్సి వస్తే ఖర్చు డబల్ అయిపోతుంది. సో డాలర్తో పోల్చుకుంటే పాకిస్తాన్ రూపీ లేదా శ్రీలంకన్ రూపీ వాల్యూ తగ్గింది అంటే దే హ్యావ్ టు పే మోర్ ఫర్ ఈచ్ డాలర్ అని అర్థం. ఒక్కొక్క డాలర్కి వాళ్ళు ఎక్కువ పే చేయాలి అని అర్థం. ఒక్కొక్క డాలర్కి ఎక్కువ పే చేయాలి అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? ఒక్కొక్క డాలర్కి ఎక్కువ పే చేయాల్సి వస్తుందంటే మీనింగ్ ఏంటమ్మా, ఇంపోర్ట్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది అని అర్థం. ఇంపోర్ట్స్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అండ్ ఎక్కువ ఖర్చు పెట్టి ఇంపోర్ట్స్ తెప్పిస్తే మళ్ళీ ఆబ్వియస్గా దే కాంట్రిబ్యూట్ టు ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. మరి ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల మళ్ళీ డొమెస్టిక్గా మరి ఎక్కువ పెట్టుకునేవి ఎక్కువ పెట్టి అమ్మాల్సి వస్తుంది. అది ఇంకా ఇన్ఫ్లేషన్కి యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలకి అవి కారణమవుతాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అనేవి ఐఎంఎఫ్ని ఎందుకు బెయిల్అవుట్ చేయమని అడుగుతూ ఉంటాయి. ఐఎంఎఫ్ని బెయిల్అవుట్ చేయమని ఎందుకు? ఐఎంఎఫ్ అంటే అర్థం ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. 1945లో ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్ ఇది. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు పర్పస్ వేరు. కరెన్సీని, ఇంటర్నేషనల్ కరెన్సీని స్టెబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఫేస్ చేస్తున్న కంట్రీస్కి, లేకపోతే ఇంటర్నేషనల్గా డెట్ రీపేమెంట్ చేయలేని, అప్పులు తీర్చలేక స్ట్రగుల్ అవుతున్న కంట్రీస్కి హెల్ప్ చేయడానికి ఇప్పుడు ఐఎంఎఫ్ ఉపయోగపడుతుంది. అయితే చూడండి ఒకసారి, జనరల్గా కంట్రీస్ అనేవి ఐఎంఎఫ్ దగ్గర హెల్ప్ ఎప్పుడు అడుగుతాయంటే వెన్ దేర్ ఎకానమీస్ ఫేస్ ఏ మేజర్ మ్యాక్రో ఎకనామిక్ రిస్క్.
వాళ్ళ ఎకానమీలు రిస్కులు ఫేస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా అడుగుతాయి, ఎస్పెషల్లీ కరెన్సీ క్రైసిస్ ఫేస్ చేస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీలంక తీసుకున్నా, పాకిస్తాన్ తీసుకున్నా, రెండు దేశాల్లోనూ మనం చూసిన సమస్యలు ఏంటంటే డొమెస్టిక్ ప్రైసెస్ అనేవి బాగా పెరిగిపోయాయి, ర్యాపిడ్గా పెరిగిపోవడం జరిగింది. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ దేర్ కరెన్సీస్ డ్రాప్ స్టీప్లీ ఎగెన్స్ట్ యూఎస్ డాలర్తో పోల్చుకుంటే ఆ రెండు దేశాల కరెన్సీస్ కూడా ఒక ఎక్స్చేంజ్ వాల్యూ బాగా పడిపోయింది. అయితే ఈ కరెన్సీ క్రైసిస్ అనేవి ఎందుకు వస్తాయి, సాధారణంగా ఇవి ఎందుకు వస్తాయంటే దే ఆర్ జనరలీ ద రిజల్ట్ ఆఫ్ గ్రాస్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ నేషన్స్ కరెన్సీని సరిగ్గా మేనేజ్ చేయకపోవడం. అదేంటి సార్ కరెన్సీని మేనేజ్ చేయకపోవడం ఏంటి, కరెన్సీని మేనేజ్ చేయడం ఏంటి అని మీరు అడగొచ్చు. ఒక దేశంలో ఎంత కరెన్సీ సర్క్యులేట్ అవుతోంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఆ దేశపు సెంట్రల్ బ్యాంక్. కొన్నిసార్లు ఆ దేశపు గవర్నమెంట్స్ కూడా ఆ దేశపు సెంట్రల్ బ్యాంక్కి ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాయి ఇండైరెక్ట్గా. అంటే సర్క్యులేషన్ని పెంచడం అవుతుంది. ఎలాగా? బై ప్రింట్ చేసేయడం ద్వారా కరెన్సీ సర్క్యులేషన్ పెంచేయచ్చు. చూడండి ఒకసారి ఏంటో. ఆఫెన్ అండర్ ది కోవర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్ బయటికి కనిపించదు, కోవర్ట్ అంటే బయటికి కనిపించకుండా సెంట్రల్ బ్యాంక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కరెన్సీ సర్క్యులేషన్ని పెంచేస్తూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ దట్ ఆర్ సర్క్యులేటింగ్ ఇన్ ద ఎకానమీ పెరిగిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, కరెన్సీ సర్క్యులేషన్ పెరిగితే సమస్య ఏంటి అని. ఒక సెంట్రల్ బ్యాంక్ విపరీతంగా కరెన్సీని ప్రింట్ చేయడం మొదలుపెట్టింది అనుకోండి, దేశంలో ఉన్న కరెన్సీ పెరుగుతుంది. అంటే అర్థమైందా, ప్రజల చేతుల్లో ఉన్న కరెన్సీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సెంట్రల్ బ్యాంకు కరెన్సీని ప్రింట్ చేస్తే అది ఎవరు తీసుకుంటారు, గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ తీసుకోవడం కోసమే కదా ప్రింట్ చేయమని చెప్తుంది. తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటి వెల్ఫేర్ స్కీమ్స్ అని అదని రకరకాల కార్యక్రమాలతో ప్రజల చేతుల్లో పెట్టేస్తుంది. సో దిస్ ఎంటైర్ కరెన్సీ సెంట్రల్ బ్యాంక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్తే నష్టం ఏంటి సార్, మంచిదే కదా అడగవచ్చు. ప్రజల చేతులందరూ, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరి చేతుల్లో డబ్బులు పెరిగితే, సిస్టంలో మనీ సప్లై పెరిగిపోతే అది దేనికి దారితీస్తుంది, చేతిలో డబ్బులు ఉండేవాడు ఏం చేస్తాడు, కొనాలి అనుకుంటాడు. వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగిపోతుంది ఆర్టిఫిషియల్గా. బికాజ్ యూ హ్యావ్ మోర్ మనీ ఇన్ యువర్ హ్యాండ్, నువ్వు ఇంతకుముందు కొనాలనుకుని ఆగిపోయినవన్నీ కొనడం మొదలెడతావు. వస్తువులు సేవలకి ఒకసారిగా డిమాండ్ పెరిగిపోయి ధరలు పెరిగిపోతాయి. ఇది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది అనమాట. ఒక్కసారిగా కరెన్సీ ప్రింటింగ్ చేస్తే ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అదే పాయింట్ ఇక్కడ. సెంట్రల్ బ్యాంక్స్ మే బీ ఫోర్స్డ్ బై గవర్నమెంట్స్ టు క్రియేట్ ఫ్రెష్ మనీ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ టు ఫండ్ పాపులిస్ట్ స్పెండింగ్. పాపులిస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ప్రజాకర్షక పథకాల కోసం, ప్రజాకర్షక కార్యక్రమాల కోసం, సబ్సిడీల కోసం ప్రభుత్వం తన దగ్గర డబ్బులు లేక వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ని రెచ్చగొట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో ఎక్కువగా ప్రింట్ చేయించేసుకొని ఇలా ఖర్చు పెడుతూ ఉంటారు. దానివల్ల మనీ సప్లై పెరిగి ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఇండియాలో అలా ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయడానికి కుదరదు. రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ దేశాల్లో చట్టాలు అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ కారణాలు ఉన్నాయి. సచ్ స్పెండింగ్ ఈవెన్చువలీ రిజల్ట్స్ ఇన్ ఏ ర్యాపిడ్ రైజ్ ఆఫ్ ది ఓవరాల్ మనీ సప్లై. అదే కదా చెప్పాను, మనీ సప్లై పెరుగుతుంది, విచ్ ఇన్ టర్న్ కాజెస్ ప్రైసెస్ టు రైజ్ అక్రాస్ ది ఎకానమీ. ధరలు పెరగడానికి అది కారణమవుతుంది. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ ది కరెన్సీ కూడా ఒక్కసారిగా పడిపోతుంది. ఏ కరెన్సీ అయితే అవైలబిలిటీ ఎక్కువైపోతుందో, ఇఫ్ ద కరెన్సీ ఈజ్ అవైలబుల్ టూ మచ్, దాని వాల్యూ తగ్గిపోతుంది. కామన్ సెన్స్ కదా. ఇప్పుడు ఇండియన్ రూపీ విపరీతంగా అవైలబుల్గా ఉందనుకోండి, సప్లై ఎక్కువైపోతే దాని డిమాండ్, సప్లై ఎక్కువైనప్పుడు దాని ధర ఏమవుతుందమ్మో తగ్గిపోతుంది. సప్లై ఎక్కువైతే ధర తగ్గుతుంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. సప్లైకి ప్రైస్ ఆపోజిట్లో ఉంటుంది, డిమాండ్కి ప్రైస్ మనకి డైరెక్ట్ ప్రపోర్షనాలిటీతో ఉంటుందన్నమాట. సో ఇలా కరెన్సీ కూడా డ్రాప్ అవ్వడానికి అది కారణమవుతుంది. ఒకసారిగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయేసరికి మనీ సప్లై పెరిగి మనీ వాల్యూ కోల్పోయి ఇన్ఫ్లేషన్కి అది దారి తీసే పరిస్థితి కూడా కరెన్సీ వాల్యూ పడిపోవడానికి కూడా అది దారి తీసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ర్యాపిడ్ అన్ప్రెడిక్టబుల్ ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ ఒకసారిగా పడిపోతే ఏమవుతుంది, ఆ కరెన్సీ పైన ఉన్న కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. ఆ కరెన్సీ పైన ఉన్న కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. కరెన్సీ పైన కాన్ఫిడెన్స్ దెబ్బతీయడం ఏంటి, మీరు ఒకసారి ఆలోచించండి. నువ్వు నీ దగ్గరున్న డబ్బులతో ఇండియన్ రూపీస్ కొనుక్కున్నావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గాట్ యూఎస్ డాలర్స్, వాటిని నువ్వు కన్వర్ట్ చేసి ఇండియన్ రూపీస్ కొనుక్కున్నావు. ఇండియాలో ఇండియన్ స్టాక్ మార్కెట్స్లోనో దేంట్లోనో పెట్టుబడి పెడదామని అనుకున్నావు. $100 నీ దగ్గర ఉంటే $100తో ఒక్కొక్క డాలరు $50 ఉండేది అప్పట్లో. సో $100 ఇచ్చి ఇంటూ $50 వేసుకుంటే 5,000 సరిపోయింది కదా. 5,000 రూపాయలు నువ్వు తీసుకున్నావు. 5,000 రూపాయలు తీసుకొని చేతిలో పెట్టుకున్నావు.
సడన్గా $1 ఈక్వల్ టు 50 కాస్త $1 ఈక్వల్ టు 100 అయిపోయింది అనుకోండి. $1 ఈక్వల్ టు 50 కాస్త $1 ఈక్వల్ టు 100 అయింది అనుకోండి. అప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న $5,000 తిరిగి ఇచ్చేసి నా $100 నాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా ఎవరన్నా? ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు $100 ఇస్తే $1 వస్తుంది, నువ్వు $5,000 ఇస్తే నీకు $50 వస్తాయి. నీ $100 కాస్త ఇప్పుడు ఏమైనట్టు $50 అయిపోయినట్టు. అదే నేను డాలర్లో ఉంచుకుంటే నాకు సరిపోయేది కదా. నేను రూపీలోకి మార్చడం వల్ల ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎన్ని డాలర్స్ ఇచ్చానో నాకు తిరిగి అన్ని డాలర్స్ రావట్లేదు, దాని వాల్యూ పడిపోయింది. అంటే ఇండియన్ రూపీలో నా డబ్బులు ఉండడం వల్ల నేను నష్టపోతాను. అది ఖాళీగా ఉంచడం వల్ల కావచ్చు, లేదా ఆ డబ్బులతో నేను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడమో, లేదా బాండ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడమో, రియల్ ఎస్టేట్లో పెట్టడమో ఏదైనా చేయొచ్చు. ఏం చేసినా తిరిగి నాకు రూపాయలోనే వస్తాయి. ఆ రూపాయలు మళ్ళీ నేను డాలర్లోకి మార్చినప్పుడు నాకు అనుకున్నట్టు రావట్లేదు. అప్పుడు ఏమవుతుంది? విదేశీ ఇన్వెస్టర్కి ఆ డాలర్ పైన ఆ రూపీ మీద నమ్మకం పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకని ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా బాబో ఈ కరెన్సీ దారుణంగా పడిపోతుంది, మన డబ్బులు ఇక్కడ ఉంచొద్దు అని చెప్పి వాళ్ళు ఎగ్జిట్ కొట్టడం మొదలు పెడతారు. ఆల్రెడీ పెట్టుబడులు పెట్టేసిన వాళ్ళు, ఆల్రెడీ స్టాక్స్ కొన్నాళ్ళు, ఆల్రెడీ బాండ్స్ కొన్నాళ్ళు, ఆల్రెడీ ఆ దేశంలో పెట్టుబడి పెట్టిన అందరూ కూడా అమ్మేసి పాకిస్తాన్ రూపీస్ని, శ్రీలంకన్ రూపీస్ని కన్వర్ట్ చేసేసి US డాలర్స్ కింద మార్చేసుకుని ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. Is that clear? And it affects the economic activity as people may turn hesitant to accept the currency in exchange for goods and services. కరెన్సీ యొక్క వాల్యూ ఎప్పుడైతే పడిపోతుందో, అయ్యో ఈ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడు ఎవరైనా ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్ కానీ పాకిస్తాన్ రూపీస్ మాకొద్దు, మాకు డాలర్లు అయితేనే కావాలి, శ్రీలంకన్ రూపీస్ మాకొద్దు, మేము డాలర్లు అయితేనే తీసుకుంటాం, మీ కరెన్సీని మేము నమ్మలేమనే పరిస్థితి మనకు వస్తుంది. ఫారినర్స్ మే ఆల్సో బీ అన్విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎకానమీ. ఎక్కడైతే కరెన్సీ వాల్యూ పడిపోతూ ఉంటుందో ఆ దేశంలో ఎక్కువగా అన్ప్రెడిక్టబుల్ మేనర్లో ఈ మూమెంట్ గైరేట్ అయ్యే ఈ కరెన్సీ అన్ప్రెడిక్టబుల్ మేనర్లో మూవ్ అవుతున్న కంట్రీస్లో పెట్టుబడి పెట్టడానికి ఫారినర్స్ కూడా ఇష్టపడారు. వాళ్ళు కూడా అన్విల్లింగ్గా ఉంటారు. అలాంటి సినారియోలో కంట్రీస్ అన్ని ఏం చేస్తే దే ఆర్ ఫోర్స్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ఐఎంఎఫ్ యొక్క హెల్ప్ కోరుకుంటాయి టు మీట్ దేర్ ఎక్స్టర్నల్ డెట్ అండ్ అదర్ ఆబ్లిగేషన్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ కరెన్సీ వాల్యూ పడిపోయి నీ దగ్గర ఇన్వెస్టర్స్ లేక నీకు ఇప్పుడు చూడండి అమ్మా, మన కరెన్సీ ఎవరన్నా ఫారినర్స్ మన దేశంలో వచ్చి మన కరెన్సీ కొనుక్కుంటేనే కదా మనకి డాలర్స్ వస్తాయి. వాళ్ళెవరు కొనకపోతే మన దగ్గర డాలర్స్ ఎలా వస్తాయి? రావు. అంతేనా? మన దగ్గర డాలర్స్ మరి ఎలా వస్తాయి? వాళ్ళు మన కరెన్సీ కొంటేనే డాలర్స్ వస్తాయి, లేదా మనం ఎక్స్పోర్ట్స్ బాగా చేస్తే డాలర్స్ వస్తాయి. మనం ఎక్స్పోర్ట్స్ సరిగ్గా చేయలేక మన కరెన్సీ ఎవరు కొనక, అంటే మన దేశంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాక, ఎవరు కొనుక్కోక ఉంటే మన దగ్గర డాలర్స్ ఉండవు. మన దగ్గర డాలర్స్ ఉండకపోతే మనం ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకుంటే వాళ్ళకి తిరిగి చెల్లించాలంటే చెల్లించగలుగుతామా? చెల్లించలేము. తీసుకున్న అప్పుకి తిరిగి చెల్లించాల్సి అంటే మనం స్ట్రగుల్ అవుతాం, మనం చెల్లించలేని పరిస్థితి వస్తుంది. అలా ఎందుకు చెల్లించలేము? మనకి డాలర్స్ లేవు కాబట్టి. అలాంటప్పుడు కంట్రీస్ అన్నీ కూడా ఈ ఎక్స్టర్నల్ డెట్ అదర్ ఆబ్లిగేషన్స్ని మీట్ అవ్వడానికి IMF యొక్క సహాయం కోరుతాయి. అలాగే ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ నువ్వు కొనుక్కోవాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్వి నీ డాలర్స్ కావాలి. నీ దగ్గర డాలర్స్ లేకపోతే నువ్వు ఎలా కొంటావు? ఇంపోర్ట్స్ ఎలా చేస్తావు? అందుకు అలాంటప్పుడు IMFని హెల్ప్ అడుగుతాయి అన్నమాట. అలాగే వాటి ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ కరెన్సీని కూడా కొంచెం ప్రాపప్ చేయడానికి, అంటే వాళ్ళే డాలర్స్ తీసుకొని వాళ్ళ కరెన్సీని వాళ్ళే కొని కొంచెం దాని యొక్క డిమాండ్ పెంచే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, కంట్రీస్ domestic economic policies can also have an adverse impact on the currency's exchange rate and foreign exchange reserves. ఆ దేశం ఇంటర్నల్గా ఫాలో అయ్యే పాలసీల వల్ల కూడా ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మారచ్చు, అలాగే కరెన్సీ వాల్యూ కూడా మారచ్చు, ఎక్స్చేంజ్ రేటు మారచ్చు, ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎకనామిక్ పాలసీ దట్ ఇంపెరిల్స్ ప్రొడక్టివిటీ కెన్ ఎఫెక్ట్ కంట్రీస్ ఎబిలిటీ టు అట్రాక్ట్ నెసెసరీ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇట్స్ సర్వైవల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ యొక్క పాలసీస్ అనేవి సరిగ్గా లేవు. అంటే ఇప్పుడు దేశంలో ఎవరైనా సరే బిజినెస్ పెట్టాలి అంటే పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఆ దేశంలో లేదు. సరైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ని సులభతరం చేసే పాలసీస్ దేశంలో లేవు. ట్యాక్సేషన్ పాలసీస్ చాలా ఎక్కువ ఉన్నాయి దేశంలో. ట్యాక్స్లు కంపెనీస్ని హరాస్ చేస్తున్నాయి ట్యాక్స్ అథారిటీస్. ఎట్లాంటి పరిస్థితి ఉంటే ఆ దేశంలో ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి వస్తారా? రారు. మరి పెట్టుబడి పెట్టడానికి రాకపోతే మనం ఫారిన్ కరెన్సీని మనం అట్రాక్ట్ చేయగలుగుతామా? చేయలేం. అంటే ప్రభుత్వాల యొక్క పాలసీలు కూడా చాలా ఇంపార్టెంట్. తప్పుడు పాలసీలు ఉంటే ఆ దేశంలో ఎవరో పెట్టుబడి పెట్టడం ముందు రారు. శ్రీలంక విషయంలో మీరు తీసుకుంటే ఏ డిక్రీజ్ ఇన్ ఫారిన్ టూరిస్ట్స్ విజిటింగ్ ద కంట్రీ లెడ్ టు ఏ స్టీప్ ఫాల్ ఇన్ ద ఫ్లో ఆఫ్ US డాలర్స్ ఇంటు ది నేషన్. శ్రీలంకలో ఏం జరిగింది? మనకి కోవిడ్ టైంలో శ్రీలంక టూరిజం మీద బాగా డిపెండెంట్. కోవిడ్ టైంలో
మనకి వచ్చే వాళ్ళు తగ్గిపోయారు. దానివల్ల శ్రీలంకకి ఇన్కమ్ తగ్గిపోయింది. ఫారెన్ టూరిస్టులు వచ్చినప్పుడే కదా వాళ్ళు డాలర్స్ తీసుకొస్తారు, ఆ డబ్బులు శ్రీలంకకి వస్తాయి. అన్ఫార్చునేట్లీ అది ఎనఫ్ రాక టూరిస్టులు తగ్గిపోయి శ్రీలంకకి ఫారిన్ కరెన్సీ రావడం. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ కలిపి శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ వీడియో చేశాను, మీరు మళ్ళీ యూట్యూబ్లో చూడొచ్చు. శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ సురేష్ సార్ అని చెప్పి మీరు టైప్ చేస్తూ వస్తుంది. చాలా డీటెయిల్డ్గా చెప్పాను అప్పుడు ఏం జరిగింది అనేది. సో ఇలా రకరకాల కారణాల వల్ల, అలాగే పాకిస్తాన్లో ఏం జరిగిందని కూడా మీకు చెప్పాను. పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి కూడా నేను వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు, పాకిస్తాన్లో ఏం జరుగుతుందని చెప్పి. ఈ రెండింటిలో అక్కడ ఎందుకు ఈ సమస్యలు వచ్చాయని చెప్పాను. అయితే సమస్యలు వచ్చినప్పుడు ఈ ఐఎంఎఫ్ అనేది వీళ్ళకి ఎలా సహాయం చేస్తుంది? ఐఎంఎఫ్ ఎలా సహాయం చేస్తుందంటే బేసికలీ ఇట్ లెండ్స్ మనీ, అప్పిస్తుంది. అప్పిస్తే సహాయం ఏంటని మీరు అనొచ్చు. అంటే అప్పుకి రీపేమెంట్ కొంచెం లాంగ్ పీరియడ్స్ ఇస్తుంది, వడ్డీ తక్కువ పెడుతుంది, ఆ రకంగా సహాయం చేస్తుంది. ఏ రకంగా ఇస్తుందంటే ఎస్డిఆర్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనే కరెన్సీని ఇస్తుంది. ఇది ఒక రిజర్వ్ కరెన్సీ. ఎస్డిఆర్ అనేది ఒక రిజర్వ్ కరెన్సీ అన్నమా. దీని వాల్యూ ఎలా ఉంటుందనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అది ఏ దేశానికి కరెన్సీ అని మీరు అడగకూడదు, ఎందుకంటే ఏ ఒక్క దేశానికి అది కరెన్సీ కాదు, ఐఎంఎఫ్ వాళ్ళు క్రియేట్ చేసిన కరెన్సీ అది. సో ఈ కరెన్సీ మీరు తీసుకుంటే, మీరు ఒకసారి ఇది చూడండి, ఇక్కడ మీకు ఈ ఇమేజ్ చూస్తే తెలుస్తుంది. ఒక పర్టికులర్ ఎస్డిఆర్, 1 ఎస్డిఆర్ ఈజ్ ఈక్వల్ టు 1.0993 చైనీస్ యువాన్ ప్లస్ 0.37373 యూరోస్ ప్లస్ 13.452 జాపనీస్ యెన్ ప్లస్ 0.080870 యూకే పౌండ్ ప్లస్ 0.57813 యుఎస్ డాలర్స్. అంటే 5 కరెన్సీల యొక్క సమ్మేళనం. ఈ 5 కరెన్సీలు ఈ వాల్యూతో మనం వేసుకొని కలిపితే వచ్చేదే ఒక ఎస్డిఆర్ అనమాట. సో ఈ 5 కరెన్సీని మనం యూఎస్ డాలర్ ఈక్వలెంట్గా మార్చుకుంటే 1.0993 యువాన్ ఈజ్ ఈక్వల్ టు 0.159870 డాలర్స్ అనమాట. అలా ప్రతిదీ యూఎస్ డాలర్స్లోకి మారిస్తే మనం ఇలా వస్తుంది. వీటన్నిటిని సమ్ చేస్తే యూ గెట్ 1 ఎస్డిఆర్ ఈక్వల్ టు 1.341592 యూఎస్ డాలర్స్. ఇది యాజ్ ఆన్ March 24th. ఇది ఎందుకు మారుతుందంటే ఈ కరెన్సీ వాల్యూస్కి యూఎస్ డాలర్తో ఎక్స్చేంజ్ రేట్ మారే కొద్దీ దీని యొక్క వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. ఇది March 24th డేటా ప్రకారం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక రిజర్వ్ కరెన్సీ, ఐఎంఎఫ్ వాళ్ళు క్రియేట్ చేసిన రిజర్వ్ కరెన్సీ. దీని వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ బై దీస్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. ఈ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ దీని వాల్యూ డిటర్మైన్ చేస్తాయి. సో దీనికంటూ డైరెక్ట్ వాల్యూ ఉండదు. ఈ కరెన్సీస్ వాల్యూ మారితే దీని వాల్యూ మారిపోతూ ఉంటుంది. దానికి ఏది ఎంత అనేది కూడా ఐఎంఎఫ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఎప్పుడైనా మారితే ఎస్డిఆర్ వాల్యూ మారుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఐఎంఎఫ్ ఎస్డిఆర్స్ ఇస్తుంది శ్రీలంకకి. దీస్ ఎస్డిఆర్స్ ఆర్ కన్వర్టబుల్ టు డాలర్స్. వాటిని డాలర్స్లోకి శ్రీలంక కన్వర్ట్ చేసుకొని తన అప్పులు అన్నీ తీర్చుకుంటుందన్నమాట. సో ఈ ట్రబుల్డ్ ఎకానమీస్కి ఈ రకంగా ఇస్తుంది. ఎస్డిఆర్స్ యాజ్ ఐ టోల్డ్ యూ సింప్లీ రిప్రజెంట్ ఎ బాస్కెట్ ఆఫ్ 5 కరెన్సీస్. 5 కరెన్సీల బాస్కెట్ అనమాట. ఏంటవి? యుఎస్ డాలరు, ద యూరో, ద చైనీస్ యువాన్, జాపనీస్ యెన్ అండ్ ది బ్రిటిష్ పౌండ్. 5 కరెన్సీల యొక్క సమ్మేళనం అది. సో ఐఎంఎఫ్ ఈ రకంగా ఈ ట్రబుల్డ్ ఎకానమీస్ అన్నిటికీ కూడా రకరకాల లెండింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండెడ్ క్రెడిట్ ఫెసిలిటీ అని, ఇప్పుడు శ్రీలంకకి ఇచ్చింది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ. శ్రీలంకకి ఇచ్చింది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అని చెప్పి, ఫ్లెక్సిబుల్ క్రెడిట్ లైన్ అని చెప్పి, స్టాండ్ బై, రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా. అంటే ఈ ప్రోగ్రామ్స్ని బ్రీఫ్గా చెప్పాలంటే కొన్నింటికి లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది. అంటే ఆ దేశంలో ఎన్నో స్ట్రక్చరల్గా రిఫార్మ్స్ తీసుకురావాలి, అది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ శ్రీలంకకి ఇచ్చింది. చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి, మేము చెప్పిన రిఫార్మ్స్ అన్నీ మీరు తీసుకొస్తే మీకు కొద్ది కొద్దిగా ఇస్తాము అని చెప్పి ఇవ్వడం. ఒక 4 to 5 years వరకు టైం పీరియడ్ కూడా ఇస్తుందన్నమాట. అలాగా ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైపు. పేద కంట్రీస్కి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎమర్జింగ్ కంట్రీస్కి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ డూ ఏ సెపరేట్ వీడియో ఆన్ ఆల్ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్రోగ్రామ్స్. నేను సెపరేట్గా చేస్తాను ఒకటి. అయితే ఈ కంట్రీస్ బెయిల్అవుట్ ప్రోగ్రామ్ను ఉపయోగించుకుంటున్న కంట్రీస్ అన్నీ కూడా ఈ ఎస్డిఆర్స్ని ఉపయోగించుకొని వేరియస్ పర్పస్కి వాడుకోవచ్చు. ఏంటి ఆ పర్పస్లు? ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళ పర్పస్లు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ రెండు కూడా వాళ్ళకి ఎసెన్షియల్ ఐటమ్స్ ఇంపోర్ట్ చేయడానికి కూడా డబ్బులు లేవు. దే నీడ్ యూఎస్ డాలర్స్ టు ఇంపోర్ట్ ఎసెన్షియల్ ఐటమ్స్. అలాగే ఫారెన్ డెట్ పే చేయడానికి కూడా వాళ్ళకి మనీ కావాలి. సో ఎనీ మనీ దట్ దే రిసీవ్ ఫ్రమ్ ఐఎంఎఫ్ ఈజ్ లైక్లీ టు గో టువర్డ్స్ అడ్రసింగ్ దీస్ అర్జెంట్ ఇష్యూస్. ఈ అర్జెంట్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఈ మనీ అనేది వెళ్తుందన్నమాట. ఇది దీని కథ. అయితే ఐఎంఎఫ్ గురించి ఇంకా ఇక్కడ ఏం రాశారంటే 1945లో మనకి బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో భాగంగా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఈ సంస్థలన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు ఐఎంఎఫ్ని ఏర్పాటు చేశారు 1945లో. అప్పట్లో ఐఎంఎఫ్ యొక్క గోల్ ఏంటి అంటే టు బ్రింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆర్డినేషన్ టు ప్రివెంట్ కంపీటింగ్ కరెన్సీ డివాల్యుయేషన్ బై కంట్రీస్ ట్రైయింగ్ టు ప్రమోట్ దేర్ ఓన్ ఎక్స్పోర్ట్స్. అప్పట్లో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏం చేశాయంటే వాళ్ళ కరెన్సీస్ని డివాల్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాయి.
ఎందుకంటే కరెన్సీ డీవాల్యూ అయినప్పుడు ఎక్స్పోర్ట్స్ అట్రాక్టివ్ అవుతాయి, అంతే కదా. కరెన్సీ వాల్యూ తగ్గితే ఎక్స్పోర్ట్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంపోర్ట్స్కి మైనస్ అయిపోతుంది. సో అందుకని ఈ కంట్రీలన్నీ కూడా ఒకరితో ఒకరు పోటీ పడిపోయి డీవాల్యూ అయిపోతుంది. ఇలా కాదు, ఒక ఇంటర్నేషనల్గా ఒక సిస్టమ్ ఉండాలి, పద్ధతి ఉండాలని చెప్పేసి పద్ధతి ఉండాలి అని చెప్పేసి ఇలా చేయడం అనేది జరిగింది ఐఎంఎఫ్ వాళ్ళు. అప్పుడు మనకి 1945లో వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఐఎంఎఫ్ హ్యాస్ ఎవాల్వ్ టు బి ఎ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. ఇప్పుడు గవర్నమెంట్స్కి ఏ దారి దొరక్కపోతే చివరికి ఐఎంఎఫ్ఏ దారి, అంటే ఏ దిక్కు లేదు, జీవితం సంకనాగిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఇంక మొత్తం అప్పుల పాలైపోయాము, అప్పు తీర్చే పరిస్థితి కూడా లేదు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్పెషలీ సివియర్ కరెన్సీ క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఫేస్ చేసే కంట్రీస్ అన్నీ కూడా ఐఎంఎఫ్ దగ్గరికి వచ్చే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఐఎంఎఫ్ టుడే. అయితే పాయింట్ ఏంటంటే ఐఎంఎఫ్ దగ్గర మనం లోన్ తీసుకుంటే, బెయిల్అవుట్ తీసుకుంటే ఏమైనా కండిషనాలిటీస్ ఉన్నాయా, స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే ఏమైనా డస్ ఇట్ కమ్ విత్ ఎనీ కండిషన్స్ అనేది క్వశ్చన్. కండిషన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏం రాశారు, ఐఎంఎఫ్ వాళ్ళు ఏ కంట్రీకైనా లెండింగ్ చేసినప్పుడు కండిషన్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, కంట్రీ మే హ్యావ్ టు ఇంప్లిమెంట్ సర్టెన్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియా కూడా మనకి 1990స్లో ఎల్పిజి రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి, మనకి ఐఎంఎఫ్ పెట్టిన కండిషన్సే. మనం అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఐఎంఎఫ్ వాళ్ళు మనకి ఫండ్స్ ఇచ్చారు. ఆ ఫండ్స్ ఇచ్చినప్పుడు కొన్ని సర్టెన్ కండిషన్స్ పెట్టారు. కండిషన్స్లో భాగంగా మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఐఎంఎఫ్ ఇలా కండిషన్స్ పెట్టడం అనేది కొంత కాంట్రవర్షియల్. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే దీస్ రిఫార్మ్స్ ఆర్ టూ టఫ్ ఆన్ పబ్లిక్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాక్సులు బాగా తక్కువ పెట్టారు, ట్యాక్సులు పెంచండి అని ఐఎంఎఫ్ అందనుకోండి, మీరు చేయాల్సి వస్తుంది. ట్యాక్సులు పెంచితే ప్రభుత్వం మీద భారం అవుతుంది. సబ్సిడీలు బాగా ఇస్తున్నారనుకోండి, ఐఎంఎఫ్ వాళ్ళు సబ్సిడీలు కట్ చేయండి అని చెప్పింది అనుకోండి, కట్ చేయాల్సి వస్తుంది. సబ్సిడీలు కట్ చేస్తే మళ్ళీ అది ప్రభుత్వం మీద, ప్రజల మీద భారం అవుతుంది. సో ఇలా ప్రజలకి భారం అయ్యే పరిస్థితి కూడా ఉంది. అర్థమైందా? ఇంకా కొంతమంది ఐఎంఎఫ్ లెండింగ్ డెసిషన్స్ని ఇంకొంతమంది క్రిటిసైజ్ చేశారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఐఎంఎఫ్ వాళ్ళు కండిషన్స్ పెడతారు, అంటే అగ్రదేశాలకు అనుకూలంగా ఉండేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎంఎఫ్ వాడు వచ్చేసి మీరు మీ దేశంలో విదేశీ పెట్టుబడిని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, విదేశాల నుంచి మీరు ఏమీ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, సో నేను మీకు లోన్ ఇవ్వాలంటే మీరు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టాలి, మీరు ఇంపోర్ట్స్ పైన మీరు విధిస్తున్న సుంకాలన్నీ తగ్గించాలి. అర్థమవుతుందా? విదేశీయులు మీ దేశంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని చెప్పి రూల్ పెట్టింది అనుకోండి. అప్పుడు మనకు డౌట్ ఏమొస్తుంది అంటే అమెరికా వాడు లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ ఈ దేశానికి బాగా వాళ్ళ వస్తువులను ఎక్స్పోర్ట్ చేసేయడానికి ఐఎంఎఫ్ను వాడేసుకుంటున్నారు అనే ఆలోచన కూడా మనకు వస్తుంది. అట్లాంటి అలిగేషన్స్, కొంచెం ఆరోపణలు ఐఎంఎఫ్ మీద ఉన్నాయి. అయితే ఈ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కండిషన్స్ అనేవి తప్పదు, కండిషన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద సక్సెస్. కానీ కండిషన్స్ పెడితేనే కంట్రీస్ వాళ్ళ పాలసీని మార్చుకుంటాయి. ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీ కొన్ని తప్పుడు పాలసీస్ ఫాలో అవ్వడం వల్లే కదా ఈరోజు క్రైసిస్లోకి వెళ్ళింది. మరి ఆ కంట్రీ బాగుపడాలి అంటే ఆ కంట్రీ తన పాలసీలు మార్చుకోవాలి. సో ఇట్ హ్యాస్ టు కరెక్ట్ ఇట్స్ పాలసీస్. ఆ కంట్రీ తన పాలసీస్ని మార్చుకుంటేనే అప్పుడు ఇలాంటి క్రైసిస్లు ఫ్యూచర్లో రాకుండా బయటపడుతుంది. అందుకోసం వీళ్ళు చెప్పిన రిఫార్మ్స్ అనేవి ఫాలో అవ్వడం మస్ట్ అని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదే కదా ఇక్కడ పాయింట్ మనకి. ఎందుకు ఈ క్రైసిస్లోకి వెళ్ళాయి? ఫస్ట్ ఆల్, యూజువల్ ఇన్ క్రైసిస్ డ్యూ టు సర్టెన్ పాలసీస్ అడాప్టెడ్ బై దర్ గవర్నమెంట్స్ దట్ టర్న్డ్ అవుట్ టు బి ఇనిమికల్ టు ఎకనామిక్ గ్రోత్. ఇనిమికల్ అంటే హానికరం, గ్రోత్కి స్టెబిలిటీకి హానికరం అయిపోయాయి. సో అందుకని చెప్పేసి మరి అలా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ ఐఎంఎఫ్ టు త్రో మనీ ఎట్ ఎ కంట్రీ వెన్ ద పాలసీస్ దట్ కాజ్ ఇట్స్ క్రైసిస్ రిమైన్ అన్టచ్డ్. తప్పుడు పాలసీస్ అలాగే ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి నువ్వు డబ్బులు ఎలా ఇస్తావు? అలా అదే పాలసీస్తో నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా తినేస్తే అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అందుకనే ఐఎంఎఫ్ ఏం చేస్తుందంటే కండిషన్స్ పెడుతుంది. చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ ఐఎంఎఫ్ మే డిమాండ్ ఎ కంట్రీ ఎఫెక్టెడ్ బై హై ప్రైస్ ఇన్ఫ్లేషన్. ప్రైస్ ఇన్ఫ్లేషన్తో సఫర్ అవుతున్న కంట్రీకి ఐఎంఎఫ్ ఏం చెప్పొచ్చు? టు ఎన్ష్యూర్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఇట్స్ సెంట్రల్ బ్యాంక్. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మీకు చిన్న పాయింట్ చెప్తాను. సో ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఓకేనా? మన కరెన్సీ సప్లైని ఎవరు డిసైడ్ చేస్తారంటే సెంట్రల్ బ్యాంకు. కానీ సైలెంట్గా గవర్నమెంట్ మే ఇన్ఫ్లుయెన్స్ సెంట్రల్ బ్యాంక్.
సో ఐఎంఎఫ్ ఏమనొచ్చు అంటే మీ గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కరెన్సీ ప్రింటింగ్ చేయించేస్తుంది, దానివల్ల ఇంత ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు బెయిల్అవుట్ చేయాలంటే మీరు ఫస్ట్ తీసుకురావాల్సిన రిఫార్మ్స్ ఏంటంటే గవర్నమెంట్కి సెంట్రల్ బ్యాంక్కి మధ్యలో ఉన్న లింక్ కట్ చేయండి, సెంట్రల్ బ్యాంక్కి ఇండిపెండెన్స్ ఇవ్వండి. అంటే వాళ్ళు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళంతా వాళ్ళే తీసుకునే స్వతంత్రం సెంట్రల్ బ్యాంక్కి కల్పించాలి, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడేయాలి అనే రిఫార్మ్ తీసుకురామని ఐఎంఎఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వమే వెనకుండి ప్రింట్ చేయిస్తుంది, ఈ సమస్యకు కారణమవుతుందని ఐఎంఎఫ్ కనిపిస్తే. ఇట్లాంటి కండిషన్స్ తేవడం ద్వారా సిస్టమ్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. కరప్షన్ అనేది ఇంకో సమస్య. కరప్షన్ దేశంలో ఎక్కువగా ఉందనుకోండి, ఈ డబ్బులన్నీ ఏమవుతాయి, ఇట్ విల్ బీ వేస్టెడ్ ఎఫర్ట్స్. హై కరప్షన్తో ఉంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ఆ డబ్బులు మళ్ళీ పొలిటీషియన్స్ చేతులకి వాళ్ళ చేతులకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది పరిస్థితి అనమాట. అందుకే అలాంటి కంట్రీస్ ఏం చేస్తే ఈ బెయిల్అవుట్ మనీని కూడా స్క్వాండర్ చేసే అవకాశం ఉంటుంది, వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పే ఐఎంఎఫ్ వాళ్ళు రకరకాల కండిషనాలిటీస్ పెట్టి మేము చెప్పిన రిఫార్మ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే మేము డబ్బులు ఇస్తామని కండిషన్స్ పెడుతూ ఉంటాయి. ఇదమ్మా ఐఎంఎఫ్ బెయిల్అవుట్ యొక్క కథ. ఐఎంఎఫ్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1945లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలని దీంట్లో మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. 196 కంట్రీస్ దీంట్లో మెంబర్ కంట్రీస్గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో ఎనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్ ఏ న్యూస్ అనాలిసిస్. ఇక్కడ మీకు కట్ అయింది ఫెడ్స్ రేట్ ఇంక్రీజెస్ అండ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. ఫెడ్ అంటే ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్. వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం వల్ల మనకి అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఏమొస్తున్నాయి అని చెప్పి ఆర్టికల్. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్, అగైన్ అండ్ ఎక్స్ప్లెయినర్. సో ఈ ఎక్స్ప్లెయినర్స్ని మీరు యాజ్ టీజ్గా చదివేసుకుంటే సబ్జెక్ట్ బిల్డ్ అవుతుంది మీకు. అందుకే నేను లైన్ బై లైన్ దాంట్లో పాయింట్స్ అలా చెప్తూ ఉన్నాను. నేను వేరేగా మళ్ళీ బేసిక్స్ అని చెబుతూ రాయొచ్చు వేరేగా. అది మళ్ళీ క్లాస్లా కాకుండా న్యూస్ పేపర్ అనాలిసిస్ని న్యూస్ రీడింగ్ లాగే మీకు అలవాటు చేయాలనేది నా ఉద్దేశం. కొంతమందికి వైట్ బోర్డు మీద రాయడం నచ్చుండొచ్చు, అది మంచి పద్ధతే. కదా న్యూస్ మీరు చదువుతున్న ఫీలింగ్ మీకు కల్పించడం కోసం నేను ఇలాగ ఇందులోంచే చెప్తున్నాను. చూడండి అమ్మా, ఫెడ్ అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ పెంచుకుంటూ వెళ్తుంది. లాస్ట్ ఇయర్ మార్చ్ 2022 నుంచి వడ్డీ రేట్లు పెంచడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 0.25 నుంచి 5% వరకు పెంచుకుంటూ వెళ్ళిపోయింది. వీటి వల్ల రకరకాల సమస్యలనే వచ్చాయి. అయితే ఎందుకు ఫస్ట్ వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చింది అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది జనరల్గా 2% దగ్గరలో ఉంటుంది. అలాంటిది అమెరికన్ ఇన్ఫ్లేషన్ మీరు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 9% దాటిపోయిన సందర్భం కూడా మనం చూసాం. 9% దాటిపోయిన సందర్భం కూడా చూసాం. అలాంటి ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం కోసం అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళింది. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమవుతాయంటే లోన్స్ అన్అట్రాక్టివ్ అవుతాయి, డిపాజిట్స్ అట్రాక్టివ్ అవుతాయి. సో పీపుల్ విల్ కీప్ మనీ ఇన్ బ్యాంక్స్. చేతిలో ఉన్న మనీ తగ్గుతుంది, తీసుకోవాలనుకున్నవాడు తీసుకోవడం మానేయడం వల్ల అగైన్ దానివల్ల ఏమవుతుందమ్మా, మానేయడం వల్ల ఏమవుతుంది, డబ్బులు తీసుకోవడం మానేస్తే ప్రజల చేతిలో డబ్బు రాదు. హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నావు, వడ్డీ రేట్ ఎక్కువ ఉంది, తీసుకోవడం మానేస్తావు. తీసుకుంటే నువ్వు దాంతో సిమెంట్ కొనేవాడివి, ఐరన్ కొనేవాడివి, అన్నీ కొనేవాడివి. ఇప్పుడు ఏది కొనకుండా ఇంట్లో కూర్చుంటావు. సో చేతిలో డబ్బు తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది, చేతిలో డబ్బులు ఉంటేనే కదా కొనుగోలు చేస్తాం. ఈ చేసే కొనుగోళ్ళన్నీ ఆగుతాయి. కొనుగోళ్ళు ఆగితే వస్తువులకి సేవలకి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి అనేది కాన్సెప్ట్. అందుకోసం వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళింది. అయితే ఇక్కడ చూడండి, మరి 1 ఇయర్లో ఇన్ఫ్లేషన్ అయినా తగ్గిందంటే తగ్గింది. 9% నుంచి 6% వరకు అమెరికన్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. కాకపోతే చాలామంది ఎకనామిస్టులు ఏమంటున్నారంటే మనకి ఇన్ఫ్లేషన్ కంప్లీట్గా కంట్రోల్ అవ్వాలంటే పాజిటివ్ రియల్ రేట్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు. రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇంట్రెస్ట్ రేట్స్లో మనకి నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ రియల్ ఇంట్రెస్ట్ రేట్స్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు నీకు 6% వడ్డీ వస్తుంది అనుకోండి. ఆ 6% ఈజ్ యువర్ నామినల్ ఇంట్రెస్ట్ రేట్. అదే టైంలో ఇన్ఫ్లేషన్ ఏమో 8% ఉందనుకోండి. ఆ 1 ఇయర్లో ఇన్ఫ్లేషన్ 8%కి పెరిగిపోయింది అనుకోండి. రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది? 2% అవుతుంది, -2% అవుతుంది. ఎందుకంటే నువ్వు 100 రూపాయలు పెట్టావు, ఈ 100 రూపాయలు కాస్త 106 రూపాయలు అయింది. కానీ 100 రూపాయల వస్తువు ఈరోజు 108 రూపాయలు చేస్తుంది. అంటే ఇది 2022 అనుకో, ఇది 2023 అనుకో. 2022లో 100 రూపాయలు డిపాజిట్ చేస్తే ఇప్పుడు 106 రూపాయలు అయింది. అదే 2022లో 100 రూపాయలు చేస్తున్న వస్తువు ఈరోజు 108 రూపాయలు చేస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది 8% వల్ల. అంటే నువ్వు బ్యాంకులో డబ్బులు పెట్టి 106 రూపాయలు తెచ్చావు. ఇంతకుముందు 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనగలిగేవాడివి.
2022లో 100 రూపాయలు పెట్టి వస్తువు కొనగలిగేవాడివి. అదే 100 రూపాయలతో ఇప్పుడు నువ్వు ఆ వస్తువు కొనలేకపోతున్నావు. అది బ్యాంకులో పెట్టడం వల్ల 106 అయింది, కానీ దాని రేటు 108కి పెరిగిపోయింది. సో నీకు రియల్గా నీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే -2%. మీకు అర్థమవుతుందో? రివర్స్ అనమాట. రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు కూడా మీకు ఏంటంటే ఇలా చూడాలి, నామినల్ మైనస్ ఇన్ఫ్లేషన్. నామినల్ ఇంట్రెస్ట్ నుంచి ఇన్ఫ్లేషన్ తీసేయగా వచ్చేదని రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. నామినల్ కంటే అంటే ఇంట్రెస్ట్ రేట్ కంటే నామినల్ ఇంట్రెస్ట్ రేట్ కంటే కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంతా నెగిటివ్లో ఉన్నట్టు అర్థం. ఇక్కడేం చెప్పారు, రియల్ రేట్స్ పాజిటివ్గా ఉండాలి, అంటే ఇన్ఫ్లేషన్ కంటే వడ్డీ రేట్ ఎక్కువ ఉండాలి. అంటే 6% ఇన్ఫ్లేషన్ ఉంటే 8% ఇన్ఫ్లేషన్ ఉండేలాగా, 4% ఇన్ఫ్లేషన్ ఉంటే 6% వడ్డీ రేట్ ఉండేలాగా ఉంటే అప్పుడు మనకి పాజిటివ్ రియల్ రేట్స్ అనేవి వస్తాయి. అవి వస్తేనే ఇన్ఫ్లేషన్ మనం కంప్లీట్గా కంట్రోల్ చేయగలుగుతామని అర్థం. ఈ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఫెడరల్ రిజర్వ్ హ్యాజ్ ఇట్స్ వర్క్ కట్ అవుట్. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా తనకి క్లారిటీ, ఇంకా చాలా డిఫికల్ట్ టాస్క్ తను ఫేస్ చేయాల్సి వస్తుంది. వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ చూసారు ఏం రాశారు, ఏ రోబస్ట్ హాకిష్ స్టాన్స్. ఈ పదం మీకు చాలా ఇంపార్టెంట్. మానిటరీ పాలసీ విషయంలో మనకి 2 స్టాన్స్లు చెప్తారు, హాకిష్, డోవిష్. హాకిష్ స్టాన్స్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాలి అనుకునే స్టాన్స్, అంటే వడ్డీ రేట్లు పెంచుతారు, అలాగే మనీ సప్లై తగ్గిస్తారు. డోవిష్ దానికి ఆపోజిట్. డోవిష్లో ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలి అని వడ్డీ రేట్లు తగ్గించడం, మనీ సప్లై పెంచే కార్యక్రమాలు జరుగుతాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలన్నప్పుడు వెళ్ళే పాలసీని హాకిష్ స్టాన్స్ అని చెప్పి అంటాం, హాక్ లాగా. సో దీనివల్ల ఏమవుతాయి, ఇన్ఎవిటబుల్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అంటే వడ్డీ రేట్లు ఇన్ఫ్లేషన్ కోసం పెంచుకుంటూ వెళ్తున్నావు, కానీ దీనివల్ల ఇంకా రకరకాల అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అనేవి వస్తాయి. దాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మనం కోరుకోని పరిణామాలు ఎదురవుతాయి, వాటిని మనం ఫేస్ చేయాలి. ఏంటా పరిణామాలు? ఫస్ట్ థింగ్, ఇమీడియట్ రిజల్ట్ ఆఫ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఎసెట్ ప్రైసెస్ తగ్గుతాయి. ఎసెట్ ప్రైసెస్ తగ్గుతాయి అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాండ్ ప్రైసెస్. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండ్ ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. బాండ్ ప్రైసెస్ గో డౌన్ వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ గో అప్. ఎందుకనేది కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సపోజ్ దిర్ ఇస్ ఎ పర్సన్, ఇతను వచ్చేసి 2022లో 30 ఇయర్ మెచ్యూరిటీతో ఒక యుఎస్ డాలర్ డినామినేటెడ్ బాండ్ కొనుక్కున్నాడు అనుకోండి. 30 ఇయర్స్ మెచ్యూరిటీ అంటే 2052లో అది మెచ్యూర్ అవుతుంది. 2052 వరకు మెచ్యూర్ అవుతుంది. దీనిపై లెట్స్ సే 2% ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి. ఈ బాండ్ పైన 2% ఇంట్రెస్ట్ రేట్, దీని ఫేస్ వాల్యూ $10,000 అనుకోండి. $10,000 పెట్టి కొనుక్కున్నాడు. 2% సంవత్సరానికి వడ్డీ వస్తుంది. 30 సంవత్సరాల తర్వాత నీ అసలు నీకు వెనక్కి వస్తుంది. ఇది కథ. ఇప్పుడు 2023 వచ్చేసింది. 2023లో వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు అమెరికా వాళ్ళు కొత్తగా ఇష్యూ చేసే బాండ్స్ పైన 3% ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. కొత్తగా ఇష్యూ చేసే బాండ్స్ పైన 3% ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అనుకుందాం. సో సేమ్ $10,000 మన ఫేస్ వాల్యూతో ఉన్న బాండ్ పైన ప్రెజెంట్ 3% వడ్డీ వస్తుంది అనుకుందాం 2023లో. మీరు అడగచ్చు, సార్ తనకి అవన్నీ ఎందుకు సార్, తన డబ్బులు తనకి వెనక్కి వస్తాయిగా, 30 ఇయర్స్ ఉంచేసుకుంటే తన 10,000 తనకు వచ్చేస్తాయి, తనకు రిస్క్ ఏముందని మీరు అడగచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్కి సడన్గా డబ్బులు అవసరం రావచ్చు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే మెచ్యూరిటీకి టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ఇస్తానని చెప్పి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. సరే నేను ఎవరికన్నా సెకండరీ మార్కెట్లో అవసరం ఉన్నట్టుగా అమ్మేస్తానని చెప్పి ఈ పర్సన్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఈ $10,000 ఈ అమ్మడానికి ప్రయత్నం చేశారు అనుకుందాం. ఈ $10,000ని అమ్మడానికి ప్రయత్నం చేశారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ మూడో వ్యక్తి ఉన్నాడు, ఈ రెండో వ్యక్తి ఉన్నాడు, వీడు నీ దగ్గర $10,000 పెట్టి ఈ పాత బాండ్ కొంటాడా లేదా గవర్నమెంట్ ఇష్యూ చేసే కొత్త బాండ్ కొంటాడా? ఆలోచించండి. కొత్త బాండ్ పైన 3% వడ్డీ వస్తుంది, పాత బాండ్ పైన 2% కూపన్ ఉంది. సో పాత బాండ్ ఎందుకు కొంటావు? నువ్వు కొనవు, కొత్తదే కొంటావు. అప్పుడు ఈ పర్సన్ ఏ ఈ పర్సన్ బికి ఎలాగైనా అమ్మాలి అంటే ఏం చేయాలి? ఈ $10,000 ఫేస్ వాల్యూ ఉన్న దాన్ని తక్కువ రేటుకి ఇవ్వాల్సి వస్తుంది. హీ మైట్ హ్యావ్ టు డిస్కౌంట్ ఇట్, తగ్గించాలి, దాని వాల్యూ తగ్గేలా చేయాలి. సో దట్ ఇప్పుడు మీకు 2% ఎంతమ్మా? 200. ఈ $10,000 మీద నీకు $10,000 మీద $200 నీకు వడ్డీ వస్తుంది, కూపన్ వస్తుంది.
$10,000 మీద $200 మీకు కూపన్ అనేది వస్తుంది. ఇక్కడేమో $300 కూపన్ వస్తుంది. పర్సంటేజ్ పరంగా తీసుకుంటే ఇది 3%, ఇదేమో 2%. సో నువ్వు ఇది కొనాలి అంటే దీనిపైన కూడా నీకు 3% రావాలి, దీనిపైన కూడా 3% రావాలి. సో ఏ అమౌంట్ మీద అయితే 200 వేస్తే 3% వస్తుందో ఆ అమౌంట్ మీకు అర్థమైందా? ఏ అమౌంట్ మీద అయితే మీరు ఇంకా చెప్పాలంటే ఇక్కడ 4% వేద్దాం, మీకు అర్థమవుతుంది. ఇది $400 అయింది. సో 4%. సో 4% నీకు రావాలంటే ఈ $10,000 ఎంత కమ్మాలి? $5,000 కమ్మాలి. అర్థమైందా? $10,000 బాండ్ నువ్వు కొనుక్కున్నావు, అది $5,000 అమ్మావు అనుకో, ఈ బి ఏమనుకుంటాడు, నేను $5,000 పెట్టి కొనుక్కుంటే నాకు దానిపైన $200 వస్తుంది. సార్ మీరు అడగొచ్చు 2% కదా, 2% ఆన్ 5,000 కదా. కాదు, 2% అనేది ముందు ఫిక్స్ అయిపోతుంది, బాండ్ యొక్క ఫేస్ వాల్యూతో లింక్ అయిపోతుంది. సో $200 అనేది ఫిక్స్డ్. 10,000 మీద 200 అంటే 2%, కానీ 5,000 మీద 200 అంటే 4% కదా. అర్థమైందా? 5,000 మీద 200 అంటే 4%. సో సేమ్ ఇంట్రెస్ట్ రేట్ని అకామిడేట్ చెయ్యాలి అంటే మరి కొత్తది కొన్నప్పుడు 4% వస్తే పాతది ఎందుకు కొంటాడు? ఎవడన్నా కొండు. కానీ పాతది కొనాలి అంటే వాడికి మళ్ళీ 4% వర్కౌట్ అవ్వాలి. 4% వర్కౌట్ అయ్యేలాగా దాని యొక్క ప్రైస్ అడ్జస్ట్ అవ్వాలి. $10,000 ఉన్న ఆ బాండు $5,000 పడిపోవాలి, వేరే మార్గం లేదు. దాని ప్రైస్ పడిపోవాలి. అలా పడిపోతేనే సేమ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్, సేమ్ అమౌంట్ ఆఫ్ వడ్డీ కొత్త ఇన్వెస్టర్కి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండ్ ప్రైసెస్ ఏమవుతాయి? తగ్గుతాయి. అదే పాయింట్ ఇక్కడ చెప్పారు. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండ్ ప్రైసెస్ అనేవి తగ్గిపోతాయి. ఇదంతా అదే చెప్పారు ఇక్కడ, ఇంకేమీ లేదు. సో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది ఈ ప్రాబ్లం వల్లే కొలాప్స్ అయిపోయింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో ఏం జరిగింది? తన దగ్గర ఉన్న డబ్బుల్లో 55% ఆఫ్ ఆల్ ఇట్స్ అసెట్స్ ఇన్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే పెట్టేసింది. బ్యాంకులు ఎప్పుడైనా సరే డిపాజిటర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఏం చేస్తాయంటే ఆ డబ్బుల్ని లోన్స్ ఇస్తాయి లేదా గవర్నమెంట్ బాండ్స్ కొంటాయి. ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏం చేసిందంటే 55% ఆఫ్ ఆల్ ఇట్స్ సెక్యూరిటీస్ని కూడా గవర్నమెంట్ యూఎస్ బాండ్స్ కొనేసింది. ఇప్పుడు ఈ బాండ్ ప్రైస్లు ఏమైపోయాయి? ఇప్పుడే చెప్పాను, ఫెడ్ ఏమో ఇంట్రెస్ట్ రేట్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల బాండ్ ప్రైస్లు అన్నీ తగ్గిపోయాయి. దానివల్ల $18 బిలియన్ అన్రియలైజ్డ్ లాస్. అన్రియలైజ్డ్ అంటే ఇంకా అమ్మలేదు, కానీ మార్కెట్ వాల్యూ పడిపోయింది. ప్రతి బాండ్ యొక్క మార్కెట్ వాల్యూ పడిపోయి హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోయింది. అయితే మీరు అడగొచ్చు, అయితే అన్రియలైజ్డ్ లాసే కదా, అమ్మలేదు కదా, దానివల్ల బ్యాంక్స్కి నష్టమే ఉంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ సమస్య ఏంటంటే ఎస్వీబీ దగ్గర క్యాష్ ఎక్కువగా లేదు, చేతిలో ఎక్కువగా క్యాష్ మెయింటైన్ చేయట్లేదు, చాలా తక్కువ అమౌంట్ మాత్రమే క్యాష్ మెయింటైన్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది? నీ డిపాజిటర్లు అందరూ వచ్చి నాకు డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు నీ చేతిలో ఉన్న క్యాష్ సరిపోదు. డిపాజిటర్లు అందరూ ఎందుకు డబ్బులు అడిగారంటే ఈ ఎస్వీబీ బ్యాంక్లో పెట్టుబడులు పెట్టిన మెజారిటీ కంపెనీలన్నీ కూడా స్టార్టప్స్. ఈ స్టార్టప్స్కి వడ్డీ రేట్లు పెరిగిపోవడం వల్ల లోన్స్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. సో ఈ స్టార్టప్స్ అందరూ ఏం చేశారంటే మా డిపాజిట్లు విత్డ్రా చేయడం మొదలెట్టారు. బ్యాంకులు ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే డిపాజిట్స్ మెయింటైన్ చేస్తాయి, అప్పులు తీసుకుంటూ ఉంటాయి. అప్పులు బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయి ఫండింగ్ ఈజీగా దొరకట్లేదు, కొత్తగా ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదు. దానివల్ల వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు డిపాజిట్స్ విత్డ్రా చేయడం మొదలుపెట్టారు. డిపాజిట్స్ విత్డ్రా చేసినప్పుడు వీడి దగ్గర ఏమో క్యాష్ ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు. మరి క్యాష్ మెయింటైన్ చేయనప్పుడు వీడు ఏం చేయాలి? ఆడ దగ్గర ఆల్రెడీ ఉన్న బాండ్స్ని అమ్మాలంటే బాండ్ ప్రైస్లు ఏమైపోయి తగ్గిపోయాయి. దీనివల్ల ఎస్వీబీ వాజ్ ఫోర్స్ టు రియలైజ్ ఇట్స్ లాసెస్. అన్రియలైజ్డ్ అంటే ఇది ఎలా ఉంటుందంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. నీ దగ్గర $10,000 ఫేస్ వాల్యూతో ఒక బాండ్ ఉంది, నువ్వు కొనుక్కున్నావు. దీని మార్కెట్ ప్రైస్ $8,000 అయిపోయింది. మార్కెట్ ప్రైస్ ఈ బాండ్ తగ్గిపోయింది వడ్డీ రేట్లు పెరగడం వల్ల. అప్పుడు నీ అకౌంట్లో ఏం కనిపిస్తుందంటే యూ హ్యావ్ $2,000 అన్రియలైజ్డ్ లాస్. అన్రియలైజ్డ్ అని ఎందుకు అన్నామంటే నువ్వు ఇంకా బుక్ చేయలేదు లాస్. నువ్వు లాస్ బుక్ చేయకుండా ఉంచావు, నీకు కనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు షేర్ కొన్నావమ్మా, వాల్యూ తగ్గిందమ్మా, నీకు లాస్ ఎప్పుడు వస్తుంది? నువ్వు అమ్మినప్పుడు వస్తుంది. నువ్వు అమ్మకపోతే అది అన్రియలైజ్డ్. సో ఈ $2,000 అన్రియలైజ్డ్ లాస్ కనిపించింది. అయినా ప్రాబ్లం లేదు. ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు, డిపాజిటర్లు అడిగిన డబ్బులన్నీ వీళ్ళు మెయింటైన్ చేసి ఉంటాయి, కానీ మెయింటైన్ చేయలేకపోయారు. చేయలేకపోవడం వల్ల ఏమైంది? దే హ్యాడ్ టు సెల్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్. బాండ్స్ అమ్మాల్సి వచ్చింది. అమ్మినప్పుడు ఏమవుతుంది? నువ్వు $10,000 పెట్టుకొని ఈరోజు $8,000 అమ్మేస్తావు. సో $2,000 లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ రకంగా తన ట్రెజరీ బిల్స్ అన్నీ కూడా అమ్మేసి లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. దానివల్ల క్యాపిటల్ తగ్గిపోయింది. దానివల్ల ఫుల్ కొలాప్స్లో పడిపోయే పరిస్థితి, నష్టపోయి కొలాప్స్లో పడిపోయే పరిస్థితి సిలికాన్ వ్యాలీ బ్యాంక్కి వచ్చిందనమాట. సో ఇది ఫైనల్గా చెప్తుంది.
అమెరికాలో జరిగింది ఇది. అంటే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల ఒక బ్యాంక్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఇంకోవైపు మీరు తీసుకుంటే ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్స్ వాటి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఇండియా పైన కూడా ఉన్నాయి. అక్కడెక్కడో అమెరికా చేసిన దానికి ఇండియాకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుందని మీరు అడగచ్చు. ఇండియా పైన ఎందుకు ఎఫెక్ట్ ఉంది అంటే మనం కూడా వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది చూడండి ఒకసారి. సిగ్నిఫికెంట్ ఎనఫ్ ఇంట్రెస్ట్ రేట్ డిస్పారిటీ వుడ్ లీడ్ టు డిప్రిషియేటింగ్ కరెన్సీ. ఇక్కడ ఏమవుద్దంటే మీరు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యూఎస్ ఉంది, ఇక్కడ ఇండియా ఉంది. యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్ లెట్సే 6% పెంచేసింది అనుకోండి, ఇండియాలో లెట్సే 3% ఉంది అనుకుందాం. వడ్డీ రేట్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఒక ఫారెన్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? హీ విల్ ట్రై టు పుట్ మోర్ మనీ ఇన్ అమెరికా, ఎందుకంటే అమెరికా ఎక్కువ వడ్డీ ఇస్తుంది. సో ఇండియాలో ఆల్రెడీ పెట్టినోడు కూడా ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆ డబ్బులు అమెరికాలో పెట్టాలనుకుంటాడు. మన దేశం నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆ దేశానికి వెళ్ళాలంటే మన దేశంలో వాడుకున్న స్టాక్స్ అమ్మేయాలి, మన దేశంలో వాడుకున్న బాండ్స్ అమ్మేయాలి. మన దేశంలో వాడుకున్న స్టాక్స్ బాండ్స్ అమ్మితే వాడికి ఏమొస్తాయి? రూపాయలు వస్తాయి. ఈ రూపాయలన్నీ వాడు ఏం చేస్తాడు? డాలర్స్ కింద కన్వర్ట్ చేస్తాడు. అంటే రూపాయలు హీ విల్ సెల్ రూపీస్ అండ్ ఈ విల్ బై డాలర్స్. బయింగ్ డాలర్స్ అంటే డాలర్కి డిమాండ్ పెరుగుతుందని, సెల్లింగ్ రూపీస్ అంటే రూపీ వాల్యూ తగ్గుతుందని. దేనిపైన సెల్లింగ్ ప్రైస్ ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది? అందరూ ఒకే వస్తువు అమ్ముతున్నారు అనుకోండి, సప్లై పెరిగిపోతుంది, దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఇది పరిస్థితి. అర్థమైందా? దీన్నే మనం ఇంట్రెస్ట్ రేట్ డిస్పారిటీ అంటున్నాం. అంటే డిఫరెన్స్ అంటే అమెరికాకి మనకి డిస్పారిటీ ఎక్కువైపోతే ఇండియా వెనకబడిపోతుంది, ఇన్వెస్టర్స్ అందరూ ఇండియా నుండి ఎగ్జిట్ అయిపోయి అమెరికాకి వెళ్ళిపోతారు అనే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఇండియన్ కరెన్సీ ఇంకా తగ్గిపోతుంది. ఇట్ మైట్ లీడ్ టు రన్ అవే ఇన్ఫ్లేషన్ ఒకసారిగా చేయి దాటిపోయే పరిస్థితి. మన ఇంపోర్ట్స్ అన్నీ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయి, వస్తువుల ధరలన్నీ ఇండియాలో బాగా ఇంపోర్టెడ్ వస్తువులన్నీ బాగా పెరిగిపోయి చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మన ఆర్బీఐ కూడా పెంచాల్సిన పరిస్థితి. రెండోది, ఇండియాలో కూడా ఇన్ఫ్లేషనరీ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది. దానివల్ల మనం రేటు పెంచాల్సిన అవసరం, అమెరికా తీసుకోకపోయినా మనం పెంచాల్సిన అవసరం ఎలాగే ఉంది. ఇది సిచ్యువేషన్, ఇదన్నమా పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇదంతా మీకు అవసరం లేదు, అంటే ఈఎంఐలు పెరిగిపోతాయి అని చెప్పడం కోసం ఇదంతా రాశాడు. సో ఆర్టికల్ ఓవరాల్గా మీకు చెప్తోంది ఏంటి అంటే వడ్డీ రేట్లు పెంచడం వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచడం వల్ల బ్యాంక్ రన్ అనేది ఎలా జరిగింది, అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎలా కొలాప్స్ అయిపోయింది, దానివల్ల ఇండియా కూడా ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్యూర్ కాన్సెప్చువల్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సమ్ ఇన్సైట్స్ ఇంటూ వాట్ హ్యాపెండ్ ఇన్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అండ్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ జనరల్ వెన్ దీస్ సెంట్రల్ బ్యాంక్స్ రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్. టేక్ కేర్. సో నా ఎకానమీ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలంటే ఎకానమీకి సెపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నీ కూడా మాకు 31 మార్చ్ వరకు వ్యాలిడ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. ఇది మన వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.